అవ్వగానే మార్చరీ వ్యాన్ ని చూపిస్తారు. ఎందుకంటే సినిమా అయిపోయే లోపు సగం మంది అదే వ్యాన్ లో ఇంటికి వెళ్తారు కాబట్టి మన డైరెక్టర్ మారుతికార్ బాబాయ్ అట్లా పెట్టిండు. నెక్స్ట్ ఆ పెద్ద మార్చరీ వ్యాన్ ఆగుతుంది. దాని నుంచి పెద్ద పెద్ద ఐబ్రోస్ పెట్టుకుని మన సత్య బ్రో దిగుతాడు. అండ్ కుండ బిర్యానీ తిందామని చెప్పేసి కుండ కూడా తెచ్చుకుంటాడు. దాని తర్వాత అర్థమైతుంది దీంట్లో బిర్యానీ లేదు, ఒక ముసలోడు అస్థికలు ఉన్నాయి అండ్ జేబులో వాటి డబ్బులు కూడా ఉన్నాయని. ఈ గ్యాప్ లో గాలి వస్తుంది, ఆ చేతిలో ఉన్న 500 ఎగిరిపోతాయి. ఆ 500ని పట్టుకోవడానికి మన సత్య బ్రో ఒక పాట పాడుతూ దాని వెనకాల వెళ్తాడు. అని ఆ 500 తీసుకునే టైం కి పక్కన హోటల్లో కూర్చొని బిర్యానీ తింటున్న కమోడో డ్రాగన్ అటాక్ చేస్తుంది. మరి ఇట్లాంటి అవసరం లేనివి పెడితేనే కదా 100 కోట్ల బడ్జెట్ 400 కోట్లు అయ్యేది. 500 నోట్ కోసం 50 లక్షల విఎఫ్ఎక్స్ పెట్టడం అవసరమా మారుతి బాబాయ్? దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదే అని మాత్రం అంటారు. కొన్ని ఏళ్ల క్రితం మీ బ్రదర్ కూడా ఇదే మాట అన్నాడు బ్రో. అవన్నీ ఉంటాయి, ఎక్స్పెక్ట్ చేయని ఎలిమెంట్స్ కూడా ఉంటుంది. అదైతే ఎక్స్పెక్ట్ చేసినాం. వెల్ కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ, దీన్ని చూసి మన సత్య బ్రో ఉస్కో అట్లా పరిగెత్తుతూ డోర్ ఓపెన్ చేసి ఒక ఇంట్లోకి దూరుతాడు. అవసరం లేకుండా మ్యాన్ వర్సెస్ వైల్డ్ లో బేర్ హిల్స్ లాగా ఇల్లు మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో చూసే ఫర్నిచర్ మాట్లాడుతూ ఉంటది. మన బీకేబీ హోమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద డీల్స్